అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి మరియు నా సోదరులు, నాతో పాటు నా స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా అందుకున్నారు. నా పేరు వెంకటరమణ, నేను ఎల్లంపాటి వెంకటరమణ. నేను తిరుపతి కొర్లగుంట మాది. నేను ప్రధాన కార్యదర్శి జిల్లా, తిరుపతి జిల్లాకి. మా అధ్యక్షులు వారు పెంచలయ్య గారు, అలాగే అన్న సీనన్న గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశం వేసి ఒకసారి గిరిజన భవన్లో మీటింగ్ జరిగితే ఒకసారి మేమందరం కూడా మాకు పద్మావతి గెస్ట్ హౌస్లో ఒక చిన్న మనస్పార్థం అంటే మన యానాదులకు జరిగింది. మేమందరం కలిసిపోతే ఏం జరిగిందంటే, అన్నగారు చెప్పారంటే ముందుగా మన కులాన్ని వెనకతో చేస్తున్నారు, వీళ్ళు లంబాడీస్ కావచ్చు, సుగాలీస్ కావచ్చు, వీళ్ళంతా ముందు పోతున్నారండి. జేయూ గారిని కలిసేదానికి మేము పోయినాం. పోతే జస్ట్ వాళ్ళు మాకంటే ముందు వెనక్కి వచ్చినారు. లంబాడీస్ వాళ్ళు, సుగాలీస్ వాళ్ళు వెనకాల వచ్చినారు. అయినా మేము ముందుండి కూడా మమ్మల్ని వెనక తోసి మళ్ళీ వాళ్ళు పోయినారు. వాళ్ళు తోసుకొని పోతా ఉంటే కూడా మన వాళ్ళు వెనక్కి వచ్చేసినారు. ఆ రోజు ఎందుకు వచ్చినారో నాకు అర్థం కాదు. అయినా మేము వాళ్ళ మీద అరిస్తే వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ మమ్మల్ని నెట్టి లోపలికి వెళ్ళిపోయినారు. అంటే ఏమని అర్థం? అంటే మన మనుషులను కామా అంటే మనం అంటే లెక్కలేదు. అందుకే అక్కడ ఎస్టీ అన్నదానికి ఇక్కడ అందరూ వాళ్ళు కూడా ఎస్టీలే, మనం కూడా ఎస్టీలే కదా అనేసి వాళ్ళు మనల్ని తొక్కిపెట్టి వాళ్ళు అన్ని పదవులు సాధించుకుంటున్నారు. అందుకని ఈరోజు కుల వర్గీకరణ ఈ ప్లాను ఎవరికి వచ్చిందో అయితే కానీ తెలియదు, కానీ చాలా మంచి ప్లాను. చాలా రోజులకి ఇది ఇతనే కంటిన్యూ చేసి పెద్దలు అన్నట్టు ఈ 10 మందిని ఎవరైతే కమిటీ వేస్తారో, ఈ కమిటీ వేసిన వాళ్ళ వెనకాల మేము కూడా వాళ్ళ బాటలో నడుస్తామని, వాళ్ళకి అంతా సపోర్ట్ చేస్తామని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.